రెసిస్టివిటీ సర్వే చేసిన తర్వాత SSRMP ATS నుంచి డేటా ట్రాన్స్ఫర్ చేయాలంటే బెస్ట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. మీకు ఇచ్చిన పెన్ డ్రైవ్లో ఇన్వర్స్ లోప్ మెథడ్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. దాంట్లో సెటప్ 1, సెటప్ 2, సెటప్ 3 అని 3 ఉంటాయి. సెటప్ 1 ఇన్స్టాల్ చేసి ఫస్ట్ దాంట్లో జావాలో 2 వెర్షన్స్ ఉంటాయి, 32 బిట్ 64 బిట్. మీది ఏ ఓఎస్ చూసుకుని దాన్ని బట్టి మీరు ఆ జావా ఫైల్ ఇన్స్టాల్ చేయాలన్నమాట. సో డబుల్ క్లిక్ చేస్తే మీకు జావా సెటప్ ఓపెన్ అవుతుంది. మీరు దాన్ని డైరెక్ట్గా సి డ్రైవ్లో ఇన్స్టాల్ చేయాలి. ఈ జావా ఇన్స్టాల్ చేసిన తర్వాత అప్పుడు మిగతా 2 ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఒకవేళ మీ దాంట్లో ఆల్రెడీ జావా ఇన్స్టాల్ చేసి ఉంటే అది అప్గ్రేడ్ అయిందో లేదో చూసుకోండి. లేకపోతే పాత జావా తీసేసి ఈ జావా ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు జావా ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ సెటప్ 2కి వెళ్తే దాంట్లో మీకు ఒక PDF ఉంటుంది, ఆ రీడ్మీ, అలాగే 3 ఫైల్స్ ఉంటాయి. కామ్ ఫైలు, జార్ ఫైలు, ప్రాపర్టీస్ DLL ఫైల్ ఉంటుంది అనమాట. అది ఎలా కాపీ చేయాలి, ఎక్కడ పేస్ట్ చేయాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. నా సజెషన్ ఏంటంటే మీరు 3 ఫైల్స్ కాపీ చేసి 3 ఫైల్స్ ప్రతి డ్రైవ్లోనే ఇన్స్టాల్ చేసేయండి. ప్రతి లొకేషన్లో కాపీ చేయడం వల్ల మీకు ఎక్కడ ఎర్రర్ రాకుండా ఉంటుంది. సో కామ్ ఫైల్ తీసుకెళ్ళి ఫస్ట్ మీరు ఎక్కడైతే జావా ఇన్స్టాల్ చేశారో దాంట్లో పేస్ట్ చేయాలి. సో ఈ 3 ఫైల్స్ ఒకేసారి మనం పేస్ట్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ ప్రోగ్రామ్ ఫైల్స్ ఓపెన్ చేసాం. తర్వాత జావాకి వెళ్ళాలి. ప్రోగ్రామ్ ఫైల్స్ 86 ఓపెన్ చేయాలి. జావాకి వెళ్తే అందులో ఇక్కడ లొకేషన్ చూడండి, జావాలో LIBలో EXTలో పేస్ట్ చేయాలి. సో LIB EXT ఓపెన్ చేసి EXTలో నేను 3 పేస్ట్ చేస్తున్నాను. సో ఈ 3 పేస్ట్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఏదైనా ఒకవేళ ఎక్కడైనా ఎర్రర్ వచ్చినా అది కూడా క్లియర్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఫైలు LIBలో పేస్ట్ చేయాలి. సో బ్యాక్ వచ్చి మళ్ళీ LIBలో డైరెక్ట్గా ఓపెన్ చేసి దాంట్లో పేస్ట్ చేసేయాలి. ఇది ఒక స్టెప్. ఆ నెక్స్ట్ 3వ లొకేషన్ వచ్చి బిన్లో పేస్ట్ చేయాలి. సో బిన్ ఓపెన్ చేయండి, అందులో పేస్ట్ చేయాలి. ఇప్పుడు 3 పేస్ట్ అయిపోయాయి. ఇప్పుడు సెటప్ 3కి వెళ్ళాలి. దాంట్లో ఏంటంటే ఇన్వర్స్ లోప్ మెథడ్ ఉంటుంది అనమాట. సో దాన్ని డబుల్ క్లిక్ చేయాలి. అయితే ఈ బెస్ట్ సాఫ్ట్వేర్ కూడా ఎప్పుడైనా సరే సి డ్రైవ్లో ఇన్స్టాల్ చేయకూడదు అనమాట. డి డ్రైవ్లో ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఎప్పుడైనా ఫార్మాట్ చేసినా మీకు డేటా అంతా లాస్ అవ్వకుండా ఉంటుంది. సో నేను డి డ్రైవ్లో ఇన్స్టాల్ చేస్తున్నా. అండ్ ఈ డి డ్రైవ్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎప్పుడైనా డేటా ఓపెన్ చేసుకోవాలనుకుంటే మనం డి డ్రైవ్లో ఉన్న వెస్ ఫోల్డర్ ఓపెన్ చేసుకుంటే అందులో మీకు రా డేటా ఉంటుంది అనమాట. సో ఇది ప్రాసెస్ మొత్తం డేటా ట్రాన్స్ఫర్ చేసుకుని సేవ్ చేసుకోవడానికి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. అలాగే మీకు డేటా ఎలా వస్తుంది ఏంటంటే తర్వాత చూసుకోవచ్చు.